తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని, తగిన గుర్తింపు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అణగదొక్కారని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే అండగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వారు కనబరిచిన పోరాట పటిమను కొనియాడారు. అడుగడుగునా ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ఉద్యమించారని, కొందరు ప్రాణత్యాగాలు చేసి అమరవీరులయ్యారన్నారు. ఆ కుటుంబాలకు నాటి ప్రభుత్వం బాసటగా నిలవలేదని ఆరోపించారు. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని తెలిపారు. తెలంగాణ వచ్చేంత వరకు కూడా పాదయాత్రలు జరుగుతుందని చెప్పి క్రియాశీలంగా అభివృద్ధి దిశలో తెలంగాణ ఉద్యమంలో తాను సైతం అంటూ ఎన్నో కష్టనష్టాలు తెలంగాణ సంక్షేమానికి ఉద్యమకారుల సంక్షేమానికి ఒకసారి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు వర్ధిల్లే విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు మరి దాంట్లో భాగంగా వారిని కూడా వేదికపై వ్యాపారం భాగంగా నాకు ఈ ఆదిలాబాద్కు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత నిర్బంధం నేను ఉద్యమం చేసే టైంలో ఉండింటే నేను ఇక్కడికి వచ్చేటోని కాదు. ఎందుకంటే నేను అప్పుడు ఎన్కౌంటర్ అయ్యేటోని. అప్పుడు స్టేట్లో కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెస్. నేను ఇదే కొమ్మరం భీం కాలనీలో గన్ను పట్టుకొని తెలంగాణ కోసం గన్ను పట్టుకొని దొరికిన ఏకైక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు భిక్ష పెట్టడం వల్లనే ఈరోజు మీ ముందు గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఏంటంటే 69 మూమెంట్ నుంచి మన తెలంగాణ వచ్చే వరకు ఎవరైతే పోరాటం చేసిందో, అలుపెరుగని ఉద్యమాలు చేసిరో వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసిండు కేసీఆర్. ఒకే ఒక మాటతో ఉద్యమకారులకు మాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అదేంటంటే మాది పక్కా ఉద్యమ పార్టీ, మాది పక్కా రాజకీయ పార్టీ, మాది ప్రకృత రాజకీయ పార్టీ అనే ఒకే ఒక మాట వల్ల ఉద్యమకారులతో సంబంధాలు తెగిపోయినాయి. అదేవిధంగా ప్రతి సబ్బండకులం కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్కి తెలుసు, అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండే. అప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచేటంత దమ్ముండే. కానీ ఎవరికి టికెట్ ఇవ్వకుండా ఆయన టికెట్లు అమ్ముకున్నాడు. సబ్బండ కులాలను ద్రోహం చేసిన ఘనత కూడా మన కేసీఆర్.